ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనును గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులై యుందురు. అయితే ఇశ్రాయేలీల గురించి దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలీల గురించి ఆయన ఇశ్రాయేలీలతోనూ యూదులతోనూ కూడా ఒక నిబంధన చేసుకుంటా ఉన్నారనమాట. ఆ నిబంధన ఏంటంటే, వాళ్ళకి నేను దేవుడై ఉంటాను, వాళ్ళు నాకు జనులై ఉంటారు. అలాగనే నేను ఇక నన్నడును కూడా వారి పాపములను జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి దేవుడు వారితో ఒక నిబంధన తీసుకుంటున్నారు. అలనాడు ఎట్లాగైతే కానాను దేశాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పేసి నిబంధన చేశారో, ఆ నిబంధన దేవుడు ఎలాగైతే నెరవేర్చారో అలాంటిది కాదు, కానీ ఇది మరీ ఎక్కువ గట్టి నిబంధన అంట. ఇది మరీ ఎక్కువ ఇంకా స్ట్రాంగ్ అంట. ఏమని అంటే, నేను వాళ్ళకి దేవుడై ఉంటాను, వాళ్ళు నాకు జనులై ఉంటారు, నేను వాళ్ళని ఎరుగుతాను, వాళ్ళు నన్ను ఎరుగుతారు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. అంతేకాదు, వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని కనుక అల్పులేమి గనులేమి అందరూ కూడా నన్ను ఎరుగుదురు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదే యెహోవా వాక్కు అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ పాప క్షమాపణలో భాగంగా దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను వారి పాపములను క్షమిస్తాను, వారి దోషములను నేను క్షమిస్తాను, ఇకెన్నడూ కూడా వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకోను, ఇదే నేను వారితో చేస్తున్నటువంటి నిబంధన అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలీలతోనూ యూదా వారితోనూ నిబంధన చేస్తున్నట్లుగా ఇర్మియా గ్రంథంలో మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని తెలియచేయడానికి కారణం ఏంటంటే, మన పాపములను మన దోషములను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొండ్రు, ఇకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొండ్రు అని చెప్పేసి దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. అల్పులేమి కనులేమి అందరూ కూడా నన్ను ఎరుగుతారు, విశ్వాసులేమి అవిశ్వాసులేమి అందరూ కూడా నన్ను ఎరుగుదురు. కాబట్టి అవిశ్వాసులు అయినప్పటికీ కూడా ఇక ఎన్నడూ కూడా నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకొను. కాబట్టి ఇక నుంచి నా సన్నిధిలో వారి పాపములను దోషములను ఒప్పుకొని నడిచిన ఎడల నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకొనను అని చెప్పేసి దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నట్టుగా మనం ఈ వాక్యాన్ని గమనించవచ్చు. అట్లానే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. నేను మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. చాలు. ఏమై ఉన్నాడంట? ఆయన క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. అయితే ఈ దానియేలు గ్రంథంలో దేవుడు ఆయన చేత రాయించినటువంటి వాక్యము దానియేలు గారి చేత ఏంటంటే, అహష్వేరోషు కాలంలో ఆయన ఏం చేస్తూ ఉన్నారు? దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోవా నీ ప్రవక్తలు పంపించావు, నీ నిబంధనలన్నీ కూడా తెలియజేశావు, అయినా కూడా జనులు పాపం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారందరి కొరకు ప్రార్థన అనేది చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవా
దేవా, ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా నీవు కృపాక్షమాపణలు కలిగిన దేవుడు మాకున్నావు, కాబట్టి మా పాపలను మీరు జ్ఞాపకం చేసుకొనవద్దు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు, దానియేలు గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. 6వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారో చూద్దామా. 9వ అధ్యాయం 6వ వచనము, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములకు దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఏమంట, పాపములను దృష్టించుచు ఏం చేస్తున్నారంట, చెడుతనముతో ఉండి ఇంకేం చేస్తున్నారంట, దేవుడికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. అతిపెద్ద పాపం ఏంటిదో తెలుసా? వాళ్ళు పాపం చేసేదానికంటే కూడా అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? దేవునికి తిరుగుబాటు చేయటం, దేవుని మాట వినకపోవటం. తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. అయితే ఈ ఆశీర్వాద కాలంలో ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారంట. వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నందుకు దానియేలు గారు ఏం చేస్తున్నారంట, వాళ్ళందరి కొరకు బాధ్యతగా ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, మేము దుష్టులము, పాపులము, మీకు తిరుగుబాటుగా మేము పాపం చేస్తున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? మీరు కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అని చెప్పేసి దేవునితో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థించడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వారంట, మన పాప క్షమాపణ చేయగలిగిన వారు. ఎందుకు పాప క్షమాపణ చేస్తారంట? ఆయన కృపా పాప క్షమాపణలు కలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి, ఆయన కృప మనందరి మీద కూడా ఆయన చూపిస్తారు. కాబట్టి దానియేలు గారు ఈ విధంగా ప్రార్థన చేయడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన రక్తము వలె ఎర్రనైన పాపములు హిమము వల్లే తెల్లగా ఎప్పుడవుతాయని వాక్యం తెలియచేయబడతా ఉంది. దేవుని యొద్దకు వచ్చి ఆయన యొద్ద క్షమాపణలు మనం అడిగినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, మన తిరుగుబాటుతనాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మన ప్రవర్తన లేనప్పుడు ఏమవుతుందంట, ఎర్రని వలె, రక్తము వలె ఎర్రనివైన మన పాపములు ఎలా చేయబడతాయండి? వాక్యం తెలియచేయబడతా ఉంది, తెల్లటి హిమము వలె చేయబడతా ఉంటాయి అని చెప్పేసి వాక్యం తెలియచేయబడతా ఉంది. కెంపు వలె ఎర్రనైన మన పాపములు ఎలా తెల్లబడతాయంట? గొర్రెబొచ్చు వలె తెల్లవవుతాయని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి అలనాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే దేవునికి రెబెలియన్గా, తిరుగుబాటుతనంగా ఉన్నారో, ఎలా అయితే దేవుని మాట వినకుండా అనేకమైనటువంటి తెగుళ్లను వారి మీదకి రప్పించుకున్నారో, అనేకమైనటువంటి ఇబ్బందులను వారి మీదకి రప్పించుకున్నారో, వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా అదంతా అయిపోయింది, ఇది కొత్తగా నేను మీతో నిబంధన చేసుకుంటున్నానని చెప్పేసి దేవుడు ఇర్మియా గ్రంథంలో వారితో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మన పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్ద మన క్షమాపణలు అడగాలి, దేవుని యొద్ద మన పాపములను ఒప్పుకోవాలి, దేవుని యొద్ద మన అతిక్రమములను ఒప్పుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. ఎప్పుడైతే మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు దేవుని యొద్ద ఒప్పుకుంటామో, అప్పుడు రక్తము వలె ఎర్రనైన మన పాపములు ఎలా ఉంటాయంట? హిమము వలె తెల్లబడతాయని చెప్పేసి దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. అట్లానే ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 43వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చెప్తా ఉన్నారు యాకోబుకి ఏమని, నేనే నీ పాపములను ఏం చేస్తున్నాడంట, నీ పాపములను నేనే నీ పాపం నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను నీ పాపములను తుడిచివేయుచున్నాను. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు చేసిన పాపము అంత ఇంత కాదు. ఏం చేశాడు? తన తల్లి చెప్పినా సరే తన తండ్రిని మోసగించడము తప్పే కదా. అంతేకాదు తన అన్న యొక్క ఏం చేస్తున్నా తన అన్న యొక్క జ్యేష్ఠత్వమును ఆయన తీసుకున్నాడు. కాబట్టి తన అన్న దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఏం చేయబడ్డాడు? చాలా భయపడ్డాడు అనమాట. తన అన్న యుద్ధకు వెళ్ళి క్షమాపణ అడగడానికి ఆయన చాలా భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ తీసుకొని రోజంతా రాత్రంతా గోజాడి దేవదూత దగ్గర ఆయన దేవదూతలతో ఉండి దేవుని దర్శనం చేసుకొని నీవు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళు, నీకేమీ కాదు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ సహోదరుడు కూడా నీ మీద కోప్పడడు అని చెప్పినప్పుడు ఆ తెల్లారే బయలుదేరి ఏం చేస్తాడు? యాకోబు తన అన్నయ్య అయినటువంటి యోసేపును కలుసుకోవడానికి వెళ్తాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే ఆయనకి, నేనే నీ పాపములను నీ అతిక్రమములను నా చిత్తానుసారముగా తుడిచివేయుచున్నాను. అయితే యాకోబు ఏం చేశారు? ఆ పాపములన్నీ తుడిచివేయబడ్డానికి, ఆయన దోషములన్నీ తుడిచివేయబడ్డానికి, దేవుని చిత్తానుసారముగా తుడిచివేయబడ్డానికి ఆయన ఏం చేశాడు? రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన గోజాడాడు. రాత్రంతా కూడా దేవదూతలతో ఆయన పోరాడాడు. రాత్రంతా కూడా దేవుని దర్శనం, దేవా నాకు నీ దర్శనం కావాల్సిందే, నా పాపాలను నీ దగ్గర ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి దేవుని దగ్గర ఆయన బ్రతిమలాడుకున్నాడు. ఎప్పుడైతే ఆయన బ్రతిమలాడుకున్నాడో, ఎప్పుడైతే ఆయన పాపాలను ఒప్పుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో అప్పుడు దేవుని దర్శనం అతనికి కలిగింది. దేవుని దర్శనం అతనికి కలిగినప్పుడు అతను ఏం చేశాడు? దేవుని దగ్గర గోజాడుకొని తన తప్పులన్నింటినీ ఒప్పుకొని తన అన్న గురించి చెప్పుకొని తన అన్న దగ్గర నుంచి ఆయనకి శాంతి మనసు అనేది కావాలని చెప్పేసి కోరుకొని ఆయన తన అన్న దగ్గరికి వెళ్ళడము జరిగింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన పాపములన్నింటినీ కూడా దేవుడు క్షమించాలంటే, మన దోషములన్నింటినీ కూడా దేవుడిని క్షమించాలంటే ఏం చేయాలి? యాకోబు వలె దేవుని దగ్గర మనము గోజాడి ప్రార్థించాలి. యాకోబు వలె దేవదూతల దగ్గర మనం గోజాడి ప్రార్థించాలి. వాళ్ళు దేవుని దగ్గర నుంచి మనం పాప క్షమాపణ పొందిన తర్వాత మనము తిరిగి మన పని కోసం మనం వెళ్ళినట్లయితే తప్పకుండా అది జరుగుతుంది. అట్లానే మన పాపములు కూడా క్షమించబడతాయి అని చెప్పేసి దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియచేయబడతా ఉంది. అట్లానే ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతో అక్కడ ఒక మాటను మాట్లాడుతూ ఉన్నారు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన ఏమై ఉన్నాడంట? నమ్మదగిన వాడని ఎందుకు వాక్యం తెలియచేయబడతా ఉంది? ఆయన మనకు మాట ఇచ్చారు. ఏమని? ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన అతిక్రమములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనడు అని చెప్పి ఆయన మనకు మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడును, అట్లనే ఆయన ఏమైనాడంట? నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా ఏం చేయాలంట? ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టాలి. దేవుని దగ్గర ఒప్పుకున్నది కాదు విడిచిపెట్టాల్సింది, మనం దేవుని దగ్గర ఏ పాపాలను అయితే ఒప్పుకున్నామో వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా అప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించును అని చెప్పేసి దేవుని వాక్యం మనకు
తెలియచేయబడతా ఉంది. కాబట్టి యాకోబు వలె మనము ఏం చేయాలి? సమస్త దుర్నీతి నుంచి మనం విడిపింపబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దానియేలు వలె ఏం చేయాలి? మన జనుల కొరకు మనము ప్రార్థన చేయాలి, మన కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. కృపా పాప క్షమాపణ కలిగిన దేవుడు ఆయన అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. చూద్దాం లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక కార్యం చేయబడింది. ఒక కార్యం చేయబడినప్పుడు దేవుడు ఏమని అంటారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి ఆయన చెప్పడము జరుగుతుంది. చూద్దాం లూకా సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపము క్షమింపబడాలి, దేవుడు నీ దోషములను క్షమించాలి, నీ అతిక్రమములను క్షమించాలి. అవన్నీ చేయాలంటే దేవుడు మొదట నీలో ఏం చూడాలి? విశ్వాసమును చూడాలి. ఎప్పుడైతే దేవుడు నీలో విశ్వాసాన్ని చూస్తాడో అప్పుడు ఏం చెప్తాడంట? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి చెప్తారంట. ఏం చేశాడు? పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఎంతోమంది అక్కడ దేవుని వాక్యం వినుచు ఏం చేస్తున్నారంట? ఆయన మీద పడుచు ఉన్నారంట. దేవుని వాక్యం వినడానికి అనేక మంది వచ్చారంట. ఆయన కొంచెం సందు కూడా లేదు ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి. అలాంటప్పుడు ఏం చేస్తారంట? రేకుల్ని విప్పేసి ఆ పైనుంచి మంచంలో నుంచి కిందకి దించి ఏం చేస్తారు? ఈయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అనే విశ్వాసాన్ని వారు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఆ విశ్వాసాన్ని వారిలో దేవుడు చూసి ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళు అడిగారా, దేవా నా పాపాలను క్షమించమని ఆ పక్షవాయువు గల వ్యక్తి అడిగాడా? లేదా చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అడిగారా? లేదు. కానీ దేవుడు ఏం చేశారు? వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? వారి పాపములను క్షమించాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనకున్న విశ్వాసాన్ని బట్టి మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుందంటే, దేవుడు తానంతట తానే మన పాపములను క్షమించేంతగా మన విశ్వాసం ఉండాలని చెప్పేసి ఈ వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నారు? నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను క్షమించుచున్నాను, ఇంకెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి వాక్యాన్ని మనకు తెలియజేశారు. అదే వాక్యాన్ని దేవుడు ఈ పక్షవాయువు గల వ్యక్తి దగ్గర నెరవేర్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడలా దేవుడు ఏం చేస్తారంట? తానే మన పాపములను చూచి మనం అడగక ముందే వాటిని క్షమిస్తారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి మనం అటు విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకొక వాక్యాన్ని చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 37-38 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 6వ అధ్యాయము 37-38 చాలా ఇంపార్టెంట్ వాక్యాలను దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయకూడదని దేవుడు చెప్తా ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఈ లోకంలో తీర్పులు తీర్చడానికి మనం ఎవరు అండి? ఈ లోకంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? గబగబా వెళ్ళేసి వాళ్ళు తప్పేదో మనం తీర్చే మనం జడ్జిల్లాగా న్యాయవాదుల్లాగా ఏం చేస్తూ ఉంటాం? మనం వెళ్ళిపోయి వాళ్ళ తప్పు వాళ్ళ మీద నేరం మోపేసి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి గబక్కన వాళ్ళ మాట అనేస్తాం. కానీ ఏమంటున్నారు దేవుడు? తీర్పు తీర్చకుడి, మీకు కూడా అదే తీర్పు తీర్చబడుతుంది. క్షమించుడి, మీరు కూడా క్షమింపబడతారు. ఒకవేళ మీరు క్షమించకపోతే ఏం చేయబడతారు? మీరు కూడా క్షమింపబడరు.
మీ పాపాలు కూడా క్షమింపబడవు. ఇతరులు మీ పట్ల చేసిన పాపాలను మీరు క్షమించలేకపోతే, ఇతరులు మీ పట్ల చేసిన తప్పులను మీరు క్షమించకపోతే దేవుడు మీ తప్పులను కూడా క్షమించడు అని చెప్పేసి ఒక వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానాన్ని తెలియజేశారు. అదేంటంటే, నేను నీ యొద్దకు వచ్చాను కానీ నీవు నాకు ఏమీ కూడా చేయలేదని చెప్పేసి. ఏమని? నేను ఆకలి అయి వచ్చాను, నాకు అన్నం పెట్టలేదు. నేను దాహమై వచ్చాను, నాకు దాహం ఇవ్వలేదు. నేను పరదేశిని అయి వచ్చాను, నాకు చోటు ఇవ్వలేదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటారు. అవన్నీ ఎవరికి చేశారు? దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్న ఆవిడికి, కానీ దేవుడు వచ్చి వెళ్ళిపోయాడన్న సంగతి ఆవిడికి తెలియలేదు. అవన్నీ ఆమె ఎవరికి చేయలేదు? తన పొరుగువానికి చేయలేదు. తన పొరుగువానికి చేయకపోతే ఎవరికి చేయనట్టుగా దేవుడు భావించారు? దేవునికే చేయనట్లుగా దేవుడు భావించారు. కాబట్టి మన పొరుగువాన్ని మనం క్షమించినట్లయితే దేవుడు మనల పాపములను, మన తప్పులను, మన అతిక్రమములను క్షమిస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి క్రైస్తవుల జీవితాల్లో పాప క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకు ముఖ్యమైన విషయం అంటే, మనము పరలోక రాజ్యం చేర్చబడాలంటే మొదటిగా ఏం చేయబడాలి? మన పాపములు క్షమింపబడాలి. మన పాపములు క్షమింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్ద మన సమస్త పాపములను ఒప్పుకొని, యాకోబు వలె దేవుని సన్నిధిలో గోచాడి దానియేలు వలె మన ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ, మన పాపముల కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల అప్పుడు సమస్త దుర్నీతి నుండి దేవుడు మనలను విడిపిస్తారు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. చివరిగా ఇంకొక వాక్యాన్ని చూద్దామా? చివరిగా ఒక వాక్యాన్ని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నదంట? మనకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పేసి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏ విధంగా కలిగి ఉన్నదంట? ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పేసి దేవుడు ఆయన శిలువలో కార్చిన రక్తము వలన, ఆయన శిలువలో పడిన వేదన, ఆ బాధ మన పాపములను ఏం చేయబడింది? విమోచన, మన పాపముల నుండి విమోచన చేయబడింది అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఈరోజు మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు మనం తీసుకోవచ్చిన బల్లలో మన పాపములన్నింటినీ కూడా దేవుని యొద్ద ఒప్పుకొని, మన పాపములన్నింటినీ కూడా క్షమించి మన దేవుణ్ణి అడిగి పాప క్షమాపణ పొందిన తర్వాత ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తిని త్రాగాలని చెప్పేసి దేవుడు మనతో ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహించబడిన చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, సర్వశక్తిమంతుడా, దేవా, ఇదిగో నా తండ్రి, మా జీవితాల్లో ప్రభువా పాప క్షమాపణ అనేది నాయన చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ప్రభువా క్రైస్తవులమైన మేము, దేవుని బిడ్డలమైన మేము ప్రభువా దేవా, ఇదిగో నా తండ్రి తెలుసుకోవాల్సినదిగా ప్రభా మీ వాక్యములు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ ఆదివార దినమున ప్రభా మేము మీ సన్నిధిలో మా పాపాలను ఒప్పుకొనిచుండగా, మా అపరాధములను ఒప్పుకొనిచుండగా దేవా దయతో మమ్మల్ని క్షమించండి. మీ కృపా పాప క్షమాపణ మా ఎడల చూపించమని ప్రార్థన చేస్తూ దేవా, ఇదిగో నా తండ్రి, మేము ప్రభా మీ ఆహారాన్ని తిని రక్తాన్ని త్రాగబోచుండగా ప్రభా ఇదిగో నా తండ్రి, మా శరీరంలో ఉన్న ప్రతి నైనా అనారోగ్యమును తీసివేసి, ప్రతి పాపమును తుడిచివేసి దేవా కేవలం మీకు మహిమానుసారంగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.